వెల్కమ్ టు మాధవ అంబట యూట్యూబ్ ఛానల్. మీరాయ్ రివ్యూ. తేజ సజ్జా అడ్వెంచరస్ మైథాలజీ ఎలా ఉందంటే అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవ అంబట యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మీరాయ్ మైథాలజీ ఫ్యాంటసీ అడ్వెంచర్గా మూవీ రూపొందించారు కార్తిక్ ఘట్టమనేని. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇవాళ శుక్రవారం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2D, 3D ఫార్మాట్స్లో దాదాపు 8 భాషల్లో మీరాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తేజ సూపర్ యోధా అవతార్లో కనిపించబోతున్నాడు. రితికా నాయక్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా కనిపించబోతున్నాడు. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా కనిపించారు. శ్రియా చరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్ర పోషించారు. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మీరాయ్ రావడంతో తేజకి ఎలాంటి హిట్ దక్కింది, ప్రభాస్ క్యామియో ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. ఇప్పుడు కథ విషయంలోకి వెళ్తే, ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో 9 గ్రంథాలు ఉంటాయి. ప్రతి చోట ఆ గ్రంథాలకు రక్షణ కవచంలా మహిమానిత్వ శక్తులు ఉన్న వ్యక్తులు ఉంటారు. ఆ కవచాలను దాటుకుని ఒక్కో గ్రంథాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తాడు మహావీర్ లామా మంచు మనోజ్. అక్కడ నుంచి ప్రస్తుత కాలానికి ఒక్కో గ్రంథాన్ని చేజెక్కించుకుని తాను భగవంతునిగా మారాలని అనుకుంటాడు. అయితే ఆ అమరత్వానికి సంబంధించిన 9వ గ్రంథం సొంతం చేసుకోవడం అంత సులభం కాదని అతనికి తెలుసు. ఇలాంటి దుష్టశక్తులు, క్రూర మృగాల రాకను ముందుగానే గమనిస్తుంది అంబిక శ్రీయాచరణ్. 9వ గ్రంథానికి కట్టుదిట్టమైన బలమైన రక్షణగా మారుతుంది అంబిక. అయితే మహావీర్ లామాను ఎదుర్కోవడానికి తన బిడ్డ వేద తేజ సజ్జాకు జన్మనిస్తుంది. కానీ బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే దూరం అవుతుంది. అలా వారణాసి, కలకత్తా, హైదరాబాద్ వివిధ నగరాల్లో వేద పెరుగుతాడు. ఈ క్రమంలో తాను వేద నుంచి యోధాగా ఎలా పరిణామం చెందాడు, ఎలాంటి విద్యలు నేర్చుకున్నాడు, లామాను ఎదుర్కొన్న సమయంలో అతనికి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి, అతను అంబికా పుత్రుడని ఎప్పుడు ఎలా తెలిసింది, మహావీర్ లామా యోధ మధ్య యుద్ధంలో ఏం జరిగింది, అశోకుడు, శ్రీరాముడు పాత్రలు ఎంట్రీ ఎలా ఉందనేది మిగతా సినిమా. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తేజ సజ్జా, మంచు మనోజ్ల యుద్ధం విజువల్స్ సినిమాకు గొప్ప అనుభూతి కలిగిస్తుందని నెటిజన్స్ ట్వీట్ పెడుతున్నారు. పురాణ ఇతిహాసాలకు తనదైన అడ్వెంచర్ యాక్షన్ జోడించి డైరెక్టర్ కార్తిక్ సక్సెస్ అయినట్లుగా ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చాడు. మూవీ స్టార్టింగ్లోనే ఒక కీలకమైన ఎపిసోడ్ గురించి ప్రభాస్ ఇంట్రడక్షన్ ఇవ్వడం విశేషం. ఈ క్రమంలోనే తేజ చెబుతూ డార్లింగ్ ప్రభాస్కి థ్యాంక్స్ చెప్పాడు. అసలు ఆ సీన్ ఏంటి, దీనికి థియేటర్స్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకునేది చూడాల్సింది. ఇది మీరాయ్ మూవీకి సంబంధించి కథ, నటీనటుల గురించి సమాధానం. మనం కూడా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేద్దాం, థియేటర్స్లోనే చూద్దాం. ప్లీజ్ లైక్, share, subscribe Madhava Ambati YouTube channel. Thank you very much.